తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఓకే సుబ్బు, నువ్వా రా గుద్ది చంపే. ఏ రోజైతే నేను కలిసానో ఆ రోజు నుంచి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి. అది కాదు సుబ్బు. కంపెనీ సార్ ఉన్నారా? జానీ సార్, రాత్రి నేను ఇంటికి ఎలా వచ్చాను? ఒక అమ్మాయి తీసుకొచ్చింది. రాత్రంతా మెలుకుని ఇక్కడే ఉండి ఇప్పుడే వెళ్ళింది సార్. అంజనా 1 minute. ఏం అవ్వలేదుగా? ఏమవ్వలేదండి. ఐఎమ్ సారీ. ఎందుకండి? నిన్న మమ్మల్ని కుట్టినందుకు ఐఎమ్ నాట్ ఇన్ మై సెన్సెస్. ఇట్స్ ఓకే. అంటే మీరు మనసులో ఏం పెట్టుకోలేదుగా? మనసులో పెట్టుకోవడానికి నన్ను కొట్టింది ఎవరో కాదుగా. అయితే థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? నన్ను ఇంట్లో డ్రాప్ చేసి రాత్రంతా నిద్రపోకుండా వెయిట్ చేసినందుకు. ఫ్రెండ్ అనుకుని బాధ్యతగా చేసిన దానికి థ్యాంక్స్ చెప్పకూడదు. అది కరెక్టే, కానీ ఫ్రెండ్స్ హలో, ఏంటి ఫ్రెండ్షిప్ ఇష్టం లేదా? ఇష్టమే. మరి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? మన ఫ్రెండ్స్ అయిన సందర్భంగా పార్టీ ఇస్తానే. ముందు చేయివ్వండి, తర్వాత పార్టీ సంగతి చూద్దాం. నా చేయి పెట్టుకునే దాకా వదిలేలేరే. ఇచ్చిన తర్వాత మీరు ఫీల్ అవ్వకూడదు. సారీ చెప్పకపోయినా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ ఇప్పుడు చేయకపోతేనే ఫీల్ అవుతాను. ఏమైంది? ఇందా కింద పడ్డప్పుడు బురదలో చేయి పడిపోయింది. అదే వీళ్ళు ఫ్రెండ్షిప్ లో బాగా లీనమయ్యారు. మనం ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విలీనం చేద్దాం. ది గ్రేట్ పోకరీ లిఫ్ట్ ప్లాన్. బాలరాజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుబ్బు షాపింగ్ మాల్ కి వస్తాడు. మీ చెల్లి ఫ్రెండ్ ని ఉపయోగించి మీ చెల్లిని కూడా అక్కడికి వచ్చేలా చేయండి. ఇప్పుడు మీ చెల్లి 2nd ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కాలి. బాలరాజు ఫోన్ చేసి 3rd ఫ్లోర్ లో ఉన్న సుబ్బుని 5th ఫ్లోర్ కి రమ్మంటాడు. ఆ లిఫ్ట్ 3rd ఫ్లోర్ లో ఆగేసరికి అందులో లైట్ ఆఫ్ చేయాలి. సుబ్బు లిఫ్ట్ లోకి ఎక్కి డోర్ క్లోజ్ అవ్వగానే అందులో లైట్ ఆన్ అవ్వాలి. లోపలిద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. మాట్లాడాలా వద్దా అని ఆలోచించుకుంటారు. ఇక్కడే ఉంది టర్నింగ్ పాయింట్. ఇప్పుడు లిఫ్ట్ సడన్ గా ఆగిపోవాలి. డోర్ ఓపెన్ అవ్వడానికి మినిమం గంట పట్టాలి. ఏమైందో తెలియక వాళ్ళు మాటల్లో పడతారు. వాళ్ళు మాటల్లో పడ్డారో లేదో ఒకేసారి లిఫ్ట్ వైర్ దిగి గ్రౌండ్ ఫ్లోర్ లో పడాలి. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పడేసరికి ఒకరి మీద ఒకరు పడి ఉంటారు. మనం ఇచ్చిన గంట గ్యాప్ లో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. వాళ్ళు లిఫ్ట్ దిగి డైరెక్ట్ గా ఆర్య సమాజానికి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. అన్నా చెల్లెమ్మాడున్నది, మళ్ళా లోపటున్నది ఎవరు? వాసన బాగుంది. ఏ సెంట్ ఆడతారేటి? ఎవరినైనా ప్రేమించారా? నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మిమ్మల్ని చూస్తే ఎవరిని ప్రేమించినట్లు లేరు. ఎలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారేటి? సన్నగా తెల్లగా అందంగా ఉండాలి, బాగా చదువుకుని కూడా ఉండాలి. అమ్మ జీవితం ఒక్క క్వాలిటీ కూడా మనలో లేదు. ఏం తింటారేటి? నేనేం తినండి. అందుకేనా అంత స్లిమ్ గా సన్నగా ఉన్నారు? ముట్టుకోకండి. నేను ఇంకా ఫస్ట్ ఇయర్ అండి. ప్లీజ్ నన్ను అన్వేషణ చేయకండి. ఒక్కరే డక్కలా ఉంది. అరే గిదెళ్ళింది. గా లవ్ గురుగాడికి ఇప్పటిదాకా చెప్పిందంతా దీంతో జరిగిందా ఏమి? అరే లవ్ గురుగా ఏం లత్కోర్ ప్లాన్ చెప్పినవురా? సారీ సార్, అక్కడ ఎస్కలేటర్లు కూడా ఉన్నాయన్న సంగతి నిజంగా నాకు తెలియదు సార్. ప్రామిస్ సార్.
ఈ లవ్ గురుగడి ఇచ్చే ఐడియాలు పనిచేస్తాయో లేదో. అవ్వన్నా ఎవరు బిల్లు కొట్టింది? డోంట్ స్కిప్ యువర్ మీల్ సంజన. అరే ఈ కుక్క పిల్లకి 1,00,000 రూపాయలా? చత్ ఇయ్యాల రేపు మనుషుల కంటే కుక్కల బతికే మంచుకున్నదిరా. లోపల పెట్టు. ఎక్స్క్యూజ్ మీ, మీ హోటల్లో కాస్ట్లీ స్టేట్ ఏంటమ్మా? మేమిచ్చే బిల్ సార్. సుబ్బు బాగుంది, చాలా క్యూట్ గా ఉంది. అందుకే ఆ పేరు పెట్టారు. నైట్ ఎక్కువగా సౌండ్ చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సౌండ్సా? నాకు గొరక పెట్టి అలవాటు కూడా లేదే. కానీ కోపం వచ్చి పళ్ళు కొరుకుతుంటే చాలా స్వీట్ గా ఉంది. పళ్ళు కొరకటమా? ఆ టైంలో మీ అన్నలు గుర్తొచ్చుంటారు. అన్నట్టు గుమ్మడికాయ పులుసు చాలా బాగుంది. ఇంతకుముందు అదంటే నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. మీరు కుకింగ్ క్లాస్కి వెళ్తున్నారా? ఎందుకలా అడిగారు? అంటే ఈ మధ్య అమ్మాయిలకి వంట చేసే అలవాటు ఉంటుంది కదా, అందుకు అడిగాను. నాకు వంట చేయడం వచ్చు. ఎక్కడికి? నీలాగా లవ్ చేసినాడు గురించి ఆలోచించకుండా లవ్ ని ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. నా ప్రాబ్లం నీకు అర్థం కాదులే. అదేనే మన అమ్మాయిల ప్రాబ్లం. ఎవరో ఒకరిని డీప్ గా లవ్ చేయడం, ఆ ప్రేమని వాడికి చెప్పడానికి భయపడ్డం అమ్మాయిలకి కామనే కదే. అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలియకుండా ప్రపోజ్ చేయడం ఎలా? భయంగా ఉంది. ప్రేమించిన వాడి దగ్గర ప్రేమించాను అని చెప్పడానికి భయం ఎందుకే? అయినా ప్రేమించక ముందు ఆలోచించొచ్చు, ఆ ప్రేమని చెప్పడానికి ఆలోచించకూడదు. నువ్వు వెళ్ళి అతన్ని ప్రపోజ్ చేయి, డెఫినెట్ గా అతన్ని లవ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఆల్ ది బెస్ట్. ఈ ప్లేస్ మీకు సెంటిమెంటా? అవును, నా లైఫ్ కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఇక్కడే కూర్చొని ప్లాన్ చేస్తాను. ఐ ఫీల్ దిస్ ఇస్ మై లక్కీ ప్లేస్. ఓ అవును, మీరు పెద్దగా ఎవరితో కలవరనుకుంటా? అవునండి, ఎందుకో తెలీదు, అందరితోనూ తొందరగా కలవలేను. బాగా దగ్గర వాళ్ళు అనిపిస్తేనే మాట్లాడగలను. ఎక్స్క్యూజ్ మీ, ఈ రోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా సింగింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాం. గెలిచిన వాళ్ళకి మా రెస్టారెంట్ తరఫున పెళ్లి ఏర్పాట్లన్నీ ఫ్రీగా చేస్తాం. సో మీరు కూడా ట్రై చేయొచ్చుగా. ఏంటి పాడడానికి వెళ్తున్నారా? లేదు లేదు, నేను పాడ. మధు, లీవ్ మీ మధు. మధు, యు టేక్ కేర్. మధు, మధు, నేనేం మాట్లాడినా నువ్వు విని పరిస్థితుల్లో లేవు. రేపు పొద్దున మాట్లాడుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. డోంట్ గో. సుబ్బు, నీ ఫోన్ మర్చిపోయావు. హలో సుబ్బు, నేను సంజనని. ఏ, నా సుబ్బుతో నీకేం పనే? అయినా ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకూడదని నీకు తెలీదా? మెడిసిన్ చదవడం కాదు, మేనర్స్ నేర్చుకో. సంజన, సంజన తను ఊరెళ్ళింది. వెళ్తూ వెళ్తూ ఈ లెటర్ మీకు ఇమ్మంది. జానకి రామయ్య ఊళ్ళో తన కూతురు పెళ్లి హడావుల్లో ఉన్నాడు. ఏం సార్ ఇంకా ఆలోచిస్తారు? వాళ్ళను చంపడానికి ఇదే సరైన అవకాశం. చంపడం కాదురా, ఆ పెళ్లిని ఆపాలి. పెళ్లి ఆగిపోవడం చూసి వాళ్ళందరూ అవమానంతో చావాలి. సంజన, నేను నీతో మాట్లాడాలి. ఐ లవ్ యూ సంజన, ఐ రియలీ డూ. బావా, అది నువ్వు మా ఇంటికి అల్లుడిగా రావాలని చాలా ఆశపడ్డావు.
ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి కొన్ని తప్పులు కూడా చేసాం. నువ్వు మా అమ్మకు క్షమించాలి బావా, ప్లీజ్ క్షమించు బావ. ప్లీజ్ బావా. క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే 2 దేశాలకి చెడ్డ పేరు వస్తాయి, కానీ మీరు చేసిన ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల 2 మనసులు కలిసాయి. నేను హనీమూన్ వెళ్లే టైం చూసి ఆ దుర్గాగాడు మా సుబ్బుగాడిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. జరగడానికి వీల్లేదు, జరగనివ్వం. ఏం చేసినా సరే ఈ పెళ్లి ఆపి తీరాలి. ఎస్, ఆపి తీరాలి. నేను చెప్పిందే చెప్తారేంట్రా? యువర్ ఏ టీమ్ లీడర్. Yes. దిస్ ఇస్ టీమ్ వర్క్. అంతే. అరే ఎక్కడికి రా? పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తా. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తావా? అరే పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తే నష్టపోయేది మన సుబ్బుగాడురా. పెళ్లి కూతుర్ని కాదురా, వీటన్నిటికీ మూల కారణం ఆ దుర్గాగాడు. వాడిని ఎక్కడున్నా సరే పట్టుకొని సంచిలో మూట కట్టుకొని తీసుకొచ్చి ఒక ఫ్రెండ్ కోసం మీరు ఇంత చేస్తున్నారంటే నువ్వు అసలు మనిషి కాదు, మహానుభావుడు. దిస్ ఇస్ ఏ టీమ్ వర్క్. యువర్ ఏ టీమ్ లీడర్. బాయ్స్, పిచ్ మూడ్. ఓకే. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ సైనికులు నా చేతులు చచ్చిపోవాలని సరదా పడేవారండి. నేను అంతే సరదాగా చనిపించేవాడిని. మా సుబ్బుగాడికి అండలేదు కండలేదని నేను లేకుండా వాడికి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తావరా? పెళ్లి చేయాలని చూస్తావరా? మా అమ్మ నా బారసాల రోజున ముద్దుగా బాలరాజు పేరు పెడితే నీ ప్రాస కోసం పుడొక్కాయ బాలరాజు అంటావరా? పుడొక్కాయ బాలరాజు అంటావరా? రే నిన్ను మామూలుగా కాదురా, రే నిన్ను చేయి రావట్లేదేంట్రా? అది వేరే టీం. కావాలంటే చూడండి. ఏమ్రా ఇంత జాపినావు? గుడ్ మార్నింగ్ చెబుదామనా? ఓ పని చేద్దాం రా, గీ చెయ్యి ఉండబట్టే కదా ఊకే జాపుతా ఉన్నావు. దాన్ని తీసేద్దాం. సార్ గురుగారు చేయి తీస్తే ఎట్లా? దుర్గనేసేద్దాం ప్లాన్ వేసినాం కదా. భయపడుతున్నారేంటి సార్? మన ప్లాన్ ఏంటి? దుర్గాన్ని వేసేయాలి. దుర్గాన్ని వేసేయాలని మన ప్లాన్. మీరు ఉన్నారని భయపడుతున్నాడు. భయపడతారా? దుర్గాన్ని వేసేయాలి అంతే. దుర్గనే వేసేస్తారా? అంతే. దుర్గాని కొడతామని కన్ను కొడతామేంటి? మనం ఏమనుకున్నాం? దుర్గాన్ని వేసేద్దాం అనుకున్నాం కదా. దుర్గా గారు ఎవరనుకున్నారా? దుర్గా గారు ఎవరనుకున్నారా? సాక్షాత్ తీరేరా దుర్గా గారు. జరైతే చచ్చేది కొర్రే. దుర్గా అంటే మీరా సార్? అచ్చం జెంటిల్ మెన్ లా ఉన్నారు సార్. ఈ మెంటల్ మెన్ మిమ్మల్ని వేసేమన్నాడు సార్. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? మీరు మహానుభావులు సార్, సమస్య లేదు. యువర్ ఏ బ్రిలియంట్. మా టీమ్ లీడర్ నువ్వే. దిస్ ఇస్ టీమ్ వర్క్. యువర్ ప్రొసీడ్ అంతే. కుమ్మేడి జాలి దయ చూపించద్దు. కుమ్మేడి అంతే. లెఫ్ట్ రైట్. ప్లీజ్ ఇంకా అదే ఆలోచనలు ఉన్నావురా నన్ను కొట్టాలని? లేదన్నా, ఈ తాగుబోతు ఏదో తప్పుడు మాట మాట్లాడుతున్నాడన్నా. నువ్వంటే నాకెంతో గౌరవం అన్నా, ఎంతో భక్తి అన్నా. నీకు దండం పెడతానన్నా. ఏయ్, ఇంత జాపినావు కదరా? లేదులే అన్నా. ఏం ఫీల్ అవ్వలేదు ఈడెవడండి పొద్దున తాగేసి వచ్చినట్టున్నాడు. సార్. ఇది ఎవరి పెళ్లి? ఫ్రెండ్ పెళ్లి. అలాంటి ఫ్రెండ్ పెళ్లికి నేను పొద్దునే దాడని నాకైనా బుద్ధిగా అనుకున్నారా? అందుకే 2 రోజుల ముందే ఆయన. సార్ మీరు సుబ్బు వాళ్ళ మేనమామ కదండి? నమస్కారం సార్. నమస్కారం. నేను సుబ్బు వాళ్ళ మేనమాను గాను. అయినా నమస్కారం సార్. ఎందుకు? సుబ్బు వాళ్ళ మేనమామ చాలా ఫస్ట్ ఫిల్ అని విన్నానండి. సుబ్బు వాళ్ళ మేనమామ గారు ఈయనే. సార్ మీరు చాలా మంచోడని ఇప్పుడే విన్నాను సార్. ఈ శుభ సందర్భాన నేను మేనేజ్ చేస్తాను, మీరు మ్యారేజ్ చూడండి. ప్రొసీడ్. అమ్మా, కొద్దిసేపట్లో చెల్లెమ్మ పెళ్లి జరగబోతుంది. నువ్వు కోరుకున్నట్లే బాగా చదువుకున్నవాణ్ణి, అంతకంటే మంచి మనసున్నవాణ్ణి తీసుకొచ్చి చెల్లెలకిచ్చి నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నా. కానీ నువ్వు లేని లోటు మాత్రం తెలుస్తుందమ్మా. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైతే ఇంటి పేరు మారుతుంది, కానీ ఈ పెళ్ళైతే ఇంటి పేరుతో పాటు మన ఇంటి పద్ధతులు కూడా మారుతాయి. చెల్లెమ్మ బావతో 7 అడుగులు నడవడం కోసం మేం చాలా తప్పటడుగులు వేశాం. మమ్మల్ని క్షమించు. వాళ్ళని దీవించు.
అన్నా హలో తమ్ముళ్ళు ఏడరా? దుర్గా, జీలకర్ర బెల్లంతో ప్రారంభమయ్యే పెళ్లి తాళి కట్టడంతో ముగుస్తుంది. పెళ్ళయ్యే వరకు మండపంలో ఏ గొడవ జరిగినా మనకి అశుభంరా. నాకు ఈ పెళ్లి ప్రశాంతంగా చూడాలనుందిరా. జీలకర్ర బెల్లం తీసుకోండి. పెళ్ళయ్యే వరకు మండపంలో ఏ గొడవ జరిగినా మనకి అశుభంరా. చూడు, లోపల నా చెల్లెలు పెళ్లి జరుగుతుంది. దయచేసి ఇక్కడ గొడవ చేయొద్దు. మీకు దండం పెడుతున్నా. నేను ఇక్కడికి వచ్చింది నీ చెల్లెలు పెళ్లి చూడటానికి కాదురా, ఆపడానికి. కావాలంటే నా ప్రాణం తీసుకో. నా చెల్లి పెళ్లి మాత్రం ఆపడానికి వీల్లేదు. ఏంటండి గొడవ? తాళి కట్టడం పూర్తయిందా? అయింది. అంటే నా చిట్టి తల్లి ఈ రోజు నుంచి నీ భార్య. ఇంకా ఏంట్రా చూసేది? ఎవడరా నా కొడుకుల్ని కొట్టింది? చంపేస్తాను రా రే. నీ కొడుకులే కాదురా, నువ్వు కూడా పోతావు నా చేతిలో. మా ఫ్యామిలీ మీద చెయ్యేస్తాను, నరికేస్తాను రా. ఇలా మన సాఫ్ట్వేర్ సుబ్బు హార్డ్వేర్ ఫ్యామిలీ అండ చూసుకుని హార్డ్ గా మారిపోయాడు. ఇలా అందరూ కలిస్తే డిస్కషన్